పిల్లల్ని స్కూల్కో కాలేజ్కో పంపించిన వాళ్ళు ఫీజు కట్టడానికి భయపడతారా? ఆలోచిస్తారు. ఎందుకు? మా డాడీ చూసుకుంటారు, మమ్మీ చూసుకుంటారు అంటారు. ఇప్పుడు అన్నీ చూసుకున్న డాడీ మమ్మీలు ఏం చేస్తారు? వాళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు, కాలేజ్కి వెళ్ళట్లేదు, దానికి వీడికి ఫీజు కట్టినా ఏంటి? అనవసరం, వేస్ట్. ఫీజు కట్టినా వేస్టే. అంటే స్కూల్కి వెళ్తేనే కదా అన్నీ చూసుకుంటారు. స్కూల్కి వెళ్ళకపోతే ఏం చూసుకుంటారు? దేవుడు కూడా కొన్ని విషయాలు మనలో చూసినప్పుడే మన విషయాలు ఆయన చూసుకుంటాడు. ఆయన మనల్ని చూసినప్పుడు, కొన్ని విషయాలు మనలో కనిపించినప్పుడే ఆయన మనల్ని చూసుకుంటాడు. అబ్రహాముని చూశాడు. చూసుకుందాం అబ్రహామును అని చెప్పి చూసినప్పటికీ అబ్రహాంలో మొదటగా కనబడిన లక్షణం ఏంటో తెలుసా? అంగీకరించాడు. ఏదైనా సరే అబ్రహాం మొదటి నుండి అన్ని మాటలు అంగీకరించాడు. మొదటి నుండి చూస్తే అబ్రహాంకి దేవుడికి పరిచయమైన కొత్త, అదే ఫస్ట్ టైమే దేవుడు ఏం చెప్పాడు అబ్రహాంని? నీ దేశాన్ని, బంధువుల్ని, తల్లిదండ్రులు అందరినీ వదిలేసి నేను చెప్పే దేశానికి నువ్వు వచ్చి అన్నాడు. అబ్రహాం ఏం చేశాడు? ఓకే సరే దేవా అని అంగీకరించాడు. కొన్నిసార్లు దేవుడికి ఇష్టమైన వ్యక్తుల్ని త్యాగం చేయమంటాడు. కొన్నిసార్లు దేవుడికి ఇష్టమైన వ్యక్తుల్ని పరీక్ష చేస్తాడు, పరిశోధిస్తాడు, చూస్తాడు. అంగీకరిస్తారా, అంగీకరించరా అని చెప్పి అక్కడ సెలెక్ట్ అయిపోయాడు. అంగీకరించాడు.